గల మహానుభావుడు అయ్యా. కన్న కొడుకు జీవితంతోనే చెడుగుడు ఆడుకున్నావా? ఒక ఆడదాని ఉసురు పోసుకుని మళ్ళీ నా బిడ్డని ఉరికందానికి లాగుతున్నావా? బాబు మీకు బాగా డబ్బుంది కదా బాబు, మీ దొడ్లో గొడ్డులు పెంచామనుకుని మీ బిడ్డలు పెంచుకోండి బాబు, అంతేగాని కసాయి వాడి ఇంటికి మాత్రం కోడలుగా పంపించగలరు బాబు. చూస్తారే రండి. సిగ్గు లేకపోతే సరే, గొప్ప సంబంధమే. నీలాంటి వాడి ఇంట్లో పనిచేసి కంటే ఊళ్ళో పాకితోడు ఊచుకోవడం మంచిది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి అమ్మగారు. నై సాబ్, అందరూ కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఈ రాత్రి అమ్మాయి గారిని అమెరికా పంపించడానికి 6 గంటల ఫ్లైట్ కి బొంబాయి తీసుకెళ్తున్నారు. దయచేసి నా మాట విను. నేను నా దివ్యని ఈ క్షణంలో చేరుకోకపోతే దివ్య మరెప్పుడూ నాకు దక్కనంత దూరం వెళ్ళిపోతుంది. ప్లీజ్ తప్పుకో. నా జీవితానికి ఒకే ఒక గమ్యం, అది దివ్య. ఇక నుండి దివ్య నీది కాదురా, నాది. నేను ఫారెన్ వెళ్లి దివ్యను పెళ్లి చేసుకుని దాని ఆస్తినంతా సొంతం చేసుకుంటాను. నాకు అడ్డుగా నిలిచిన నిన్ను శాశ్వతంగా శ్మశానానికి పంపిస్తాను. అంత తేలిగ్గానా? నీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. నన్ను వదిలేయ్ ప్లీజ్. పాపం వెళ్తాడట్రా. వెళ్తావా? సరే వెళ్ళు. బద్మాష్, ప్రాణాల మీద ఆశ లేదా? నా కారు కట్టంగా నిలబడ్డావు. ఆశ లేదు గుప్తా గారు. జీవితంలో డబ్బే సర్వస్వం అనుకున్నాను. కానీ డబ్బు కన్నా విలువైంది, డబ్బుతో కొనలేంది అనురాగం అని తెలుసుకున్నాను. దివ్య లేదే నా బిడ్డ బతకలేడు, నా బిడ్డ లేదే నేను బ్రతకలేను. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, కోడలే నాతో పంపించి పుత్రభిక్ష పెట్టండి. ఓహోహో, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా నాటకాల రాయుడు? నా ప్రాణం ఉన్నంత వరకు నేను కూడా చూడకూడదు అనుకున్నాను. నువ్వు, నీ కొడుకు, నా కూతురికి, నా కుటుంబానికి చేసిన ద్రోహం చాలు. మమ్మల్ని ఇంకా మోసం చేయలేరు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే కారు మీద నుంచి తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి గుప్తా గారు, అదే మీకు సరైంది అనుకుంటే తీసుకెళ్ళండి. కానీ గుప్తా నా కొడుకుని కోడల్ని మాత్రం వేరు చేయకండి. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండడం కోసమని నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానండి. తీసుకెళ్ళండి. ఓకే, ఐ విల్ షో యు. వద్దురా. Shut up.
ఇన్స్పెక్టర్ మహాకవి ఓహో ముందు ఇంత ఘోరవా? నేను చూస్తూ ఊరుకోవటమా? నో నో, స్టాప్ స్టాప్. అబ్బో, వీడికి చేసిన దేహ శుద్ధి చాలు. నా చేతిలో పడ్డాడు వీడి ప్యాడు. చూపిస్తా నా తడాకా నేడు. కమాన్. తప్పు చేస్తే సహించేవాడు కాదు ఈ మహాకవి. ఓహో. ఇన్స్పెక్టర్ గారు, వీడిని వెంటనే తీసుకోండి. వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గుప్తా గారు, ఈ తాళి నా కోడల మెళ్ళలో కట్టించి నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను. Come on, son. Go ahead. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. అది ఒక మహాకవి కవిత లీల. వినిపించాడు ఈ మహాకవి ఈ వేళ. ఈ రాత్రంతా ఈ జంటకు రాసలీల. ఓహో ఓహో.